హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చాను. అదేంటంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆకలి అన్నారంటే చిటికలో ఈజీగా ప్రిపేర్ చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇప్పుడు ఆ స్నాక్ రెసిపీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకొని లేట్ చేయకుండా చూసేద్దాం కదండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్లో మక్కాటుకులు అంటారు కదండి, అవి తీసుకున్నాను. కార్న్ఫ్లేక్స్ ఇవి చూసారు కదా, ఒక కప్పు దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేయించుకోవడానికి మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత కొద్దిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలిగంటే ఉంటుంది కదా, అందులో కొద్దిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి, అప్పుడే మనకి అవి చక్కగా ఫ్రై అయిపోతాయి, చాలా క్రంచీగా వస్తాయి. చూడండి, ఈజీగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆయిల్ నుంచి ఇవన్నీ కూడా తీసేసి మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి చేసి ఇవ్వచ్చు. అండ్ ఒకసారి కనుక మనం ప్రిపేర్ చేసుకున్నామంటే 15 to 20 days వరకు కూడా చాలా ఫ్రెష్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అవన్నీ కూడా ఆయిల్ నుంచి తీసేసి మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా మనం పల్లీలు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. నేను పల్లీలు కూడా అదే జాలిగంటలో కొద్దిగా వేసేసుకుని ఇలా ఫ్రై చేస్తున్నాను. పల్లీలు వేయడం వల్ల మనకి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా పల్లీలు చాలా మంచిది కాబట్టి హెల్దీ కూడా. ఇలా జాలిగంటలో పెట్టేసుకొని మనం ఒక 2 to 3 minutes ఇలా ఫ్రై చేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి. పల్లీలే కాకుండా పుట్నాల పప్పు కూడా ఇలాగే వేయించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి పోహా అంటారు కదా, తుడ్డు అటుకులు కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకుని అందులో యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. చూసే ఇక్కడ పల్లీలు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంతా తీసేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న మక్క అటుకుల్లో వేసేసుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ అలాగే కారం తగినంతగా యాడ్ చేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి ఇందులోకి సాల్ట్ కారం కూడా యాడ్ చేసేసుకొని ఇలా పైకి కిందికి అంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల చాలా ఈవెన్గా మిక్స్ అయిపోయి అన్నిటికీ కూడా చక్కగా కారం ఉప్పు అనేది పట్టేస్తుంది. చాలా సింపుల్ అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 15 days వరకు కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి. ఒక 8 కంటైనర్లో కనుక పెట్టామంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఒక చిన్న బౌల్లో పెట్టేసి ఇచ్చామంటే ఈజీగా తినేస్తారు. అలాగే ఇందులోకి వేయించిన కరివేపాకు వేయడం వల్ల కూడా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేయించి ఇందులో యాడ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు స్నాక్ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని, అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.